ఏదో అంబేద్కర్ విగ్రహం పెడతామంటే ఓన్లీ దళిత సోదరులే ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి నుంచి మేమందరం కలిపి 56 లక్షలు పోగు చేసుకొని ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అంబేద్కర్ గారి విగ్రహాన్ని కనిగిరి నడి బొడ్డున పెడతామని చెప్పి ముందుకు రావడమే నిజంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకోవడమే కాదు, దాని కలలు సాకారం చేసినందుకు కమిటీ సభ్యులకి సహకారం చేయించినందుకు ఉగ్ర నరసింహారెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు మీ అందరికీ తెలుసు, పాదయాత్ర చేస్తూ ఏ బుక్ పట్టుకున్నారా అంటే అందరూ కావాల్సింది రెడ్ బుక్ కనిపిస్తుంది, కానీ ఆయన నడిచేటప్పుడు పట్టుకున్న రాజ్యాంగం గురించి ఎవరు మాట్లాడట్లే. ఆయన ఆ రోజు కూడా రాజ్యాంగం పట్టుకునే మాట్లాడారు, రాజ్యాంగం పట్టుకునే పాదయాత్ర చేశారు, ఈ రాజ్యాంగబద్ధంగానే నడుస్తాను అన్నారు. ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్లో దళితులు అన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ కూడా తెలుసు. ఆఖరికి నేను రాజు కూడా అట్రాసిటీ కేసెస్ పెట్టించుకొని ఈ రోజుకి కూడా కడప కోర్టులకి తిరుగుతున్నామంటే ఆ రోజు గవర్నమెంట్ తాలూకా దాష్టికాలు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజు నేను ఎక్కువసేపు మాట్లాడను, గౌరవ అతిథికి మైక్ ఇవ్వాలి. నేను రెండు ముక్కలు మాట్లాడతా. ఒకటి, ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాలు ఎన్ని పెట్టుకున్నా, అంబేద్కర్ గారు జన్మదినాలు ఎంత ఘనంగా చేసుకున్నా, అంబేద్కర్ గారి భావజాలాన్ని మనందులో కూడా నరనరాల్లోని లేకపోతే ఈరోజు అంబేద్కర్ గారు చేసిన ఆ రోజు చేసిన ఆయన చేసిన సేవ కానీ ఆయన చేసిన త్యాగం కానీ మనం ఏదో బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఈరోజు మన బిడ్డలు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. నీ బిడ్డ బాగా చదువుకుంటే ఉద్యోగం ఇవ్వడానికి మన గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. నీ బిడ్డ ఉద్యోగం చేస్తే ప్రమోషన్ ఇవ్వడానికి నీ బిడ్డ ఇక్కడ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. లేదు నేను వ్యాపారం చేసుకుంటానంటే వ్యాపారం చేయించుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కేవలం మనం చేయాల్సిన పని ఏంటంటే బిడ్డలను చదివించడమే. ఈరోజు ఎన్నో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకొని పిల్లల చదువు నిమిత్తం మనం అందరం కూడా ఎన్నో డబ్బులు వెచ్చిస్తున్నాం. దాన్ని మనందరం కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు ఏ గవర్నమెంట్లో దళితులకి న్యాయం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మొదలుపెట్టారు చాలామంది బయటకు వచ్చి దళితుల మధ్యలోనే ఈ వర్గ విభేదాలు సృష్టించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనందరం కూడా ఒక్కటిగా ఉంటేనే, అందరితోని కలిసి ఉంటేనే ఈరోజు మన అభివృద్ధి అయినా సంక్షేమైనా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయచేసి మీరందరూ కూడా అది గుర్తించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి మహనీయుడి విగ్రహం, కాంస్య విగ్రహం. ఇంకో విషయం చెప్పాలి, ఇది న్యూ జిల్లా, కొత్త జిల్లా వచ్చిన తర్వాత ఇంత మంచి విగ్రహం, ఇంత మంచి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం కూడా మొట్టమొదటిసారి కనిగిరి ఎమ్మెల్యే గారు అవకాశం తీసుకున్నందుకు, మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.